అసోంలో బీజేపీ విజయానికి ప్రధాన కారణం ఆ పార్టీ ట్రంప్ కార్డ్ ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ. అసోం ప్రజలు, ముఖ్యంగా యువత ఆయనను ఆప్యాయంగా మామా అని పిలుచుకుంటారు. అలుపెరగని ప్రచారం, ప్రజలతో మమేకమయ్యే తీరు, సోషల్ మీడియాలో అత్యంత చురుకుగా ఉంటూ ప్రతిపక్షాలపై విరుచుకుపడే ఆయన దూకుడు బీజేపీకి కొండంత అండగా నిలిచాయి. ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయికి చేర్చడంలో, పార్టీ కేడర్ను నిత్యం అప్రమత్తంగా ఉంచడంలో హిమంత బిశ్వశర్మ కనబరిచిన మైక్రో మేనేజ్మెంట్ నైపుణ్యాలు ఈ ఎన్నికల్లో వన్ మ్యాన్ షోలాగా పనిచేశాయి. ప్రతిపక్షాలకు ఏమాత్రం ఊపిరి పీల్చుకునే అవకాశం ఇవ్వకుండా ఎజెండాను సెట్ చేయడంలో హిమంత పూర్తిస్థాయిలో సఫలమయ్యారు. గత 5 ఏళ్లలో అసోం ముఖచిత్రాన్ని మార్చేలా జరిగిన మౌలిక సదుపాయాల అభివృద్ధి బీజేపీ గెలుపులో కీలక పాత్ర పోషించింది. బ్రహ్మపుత్ర నదిపై నిర్మించిన భారీ వంతెనలు, మారుమూల గ్రామాలకు సైతం విస్తరించిన రోడ్డు కనెక్టివిటీ ప్రజలకు ప్రత్యక్షంగా లబ్ధి చేకూర్చాయి. మోరిగావ్లో 27,000 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేస్తున్న టాటా సెమీకండక్టర్ ప్లాంట్ వంటి భారీ పారిశ్రామిక ప్రాజెక్టులు ఉపాధి అవకాశాలపై యువతలో బలమైన నమ్మకాన్ని, సానుకూల దృక్పథాన్ని పెంచాయి. శాంతి భద్రతలు మెరుగుపడ్డంతో రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఏర్పడిందన్న వాదనను ప్రజలు విశ్వసించారు. అరుణోదయ పథకం బీజేపీకి బ్రహ్మాస్త్రంలా పనిచేసింది. ఈ పథకం కింద నిరుపేద కుటుంబాలకు చెందిన దాదాపు 24 లక్షల మంది మహిళలకు ప్రతి నెలా 1,250 రూపాయలు ఆర్థిక సాయం అందించారు. దానిని 3,000కు పెంచుతామని ఈ ఎన్నికల్లో బీజేపీ హామీ ఇచ్చింది. ఇది అతివలను ఎంతగానో ఆకట్టుకుంది. మహిళా స్వయం సహాయక సంఘాల రుణాలను హిమంత బిశ్వశర్మ సర్కారు మాఫీ చేసింది. లఖ్పతి దీదీ పథకం కింద ఆర్థిక తోడ్పాటు మహిళా ఓటర్లను బీజేపీకి బ్రహ్మరథం పట్టేలా చేశాయి. బంగ్లాదేశీ మియాలు ఆక్రమించుకున్న భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటామని హామీ ఇవ్వడం బీజేపీకి కలిసొచ్చింది.